నమస్తే మేడం, మీ పేరు? అనితా కుమారి. ఇక్కడికి ఎలా వచ్చారు? స్కూల్ ద్వారా మా అబ్బాయి పార్టిసిపేట్ చేయడం వల్ల ఈరోజు చెప్పారు పలానా ఎగ్జామ్ రాశాడు ఫస్ట్ ర్యాంక్ అని. సో విజిఆర్ వాళ్ళు ఇట్లాంటి కాంపిటీషన్స్ కండక్ట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు కదా, సో పిల్లలకి ఇట్లాంటి కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? మేబీ వీళ్ళ ద్వారా అయినా ప్రతి ఒక్కరికి తెలియపరచడానికి కానీ వాళ్ళకు కూడా తెలిసిద్ది కదా, ప్రతి విషయంలో మంచిదే అనిపిస్తుంది నాకైతే. సో జనరల్ గా పేరెంట్స్ అండ్ టీచర్స్ అందరూ కూడా జంక్ ఫుడ్ తినకూడదు అని చెప్తా ఉంటారు. బట్ ఈ రోజు ఇక్కడికి వచ్చిన పిల్లలందరూ కూడా 100% జంక్ ఫుడ్ ని మానేయాలని చెప్పి చెప్తున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అది. సో యాజ్ అ పేరెంట్ గా అది మీకు ఎలా అనిపిస్తుంది? అది నిజంగానే అండి, మేము చెప్పిన మాక్సిమం వాళ్ళకి అర్థం కాదు. మనం ప్రతి విషయంలో బలవంతంగా చేయించేదానికంటే వాళ్ళందరూ వాళ్ళు తెలుసుకొని మానేయడం అనేది కరెక్ట్. మేము ఒత్తిడి చేసి మానండి ఇది తినద్దు అనే కంటే వాళ్ళందరూ వాళ్ళు తెలుసుకొని మానడం అంటే మంచిదే కదా. సో ఈ ప్రోగ్రామ్ మొత్తానికి మీకు ఎలా అనిపిస్తుంది మేడం? ఓకే, పర్లేదు. నాకైతే ఇంత దూరం ఇలా జరగడం అనేది బాగా నచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.